పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు. అది మన రాష్ట్రంలో కాదు, వేరే ఇతర రాష్ట్రంలో అంటున్నారు. అది ఎక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే ఆయన రాజకీయ పరంగా ఎదుగుతున్నాడు, లేకపోతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పేసి కొంతమంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఆయన్ని వెనక్కి లాగుదాము, ఏదో ఒక విధంగా ఆయన తొక్కేద్దాము, ఆయన స్థానాన్ని మనం భర్తీ చేసుకుందాము అనే విధంగా చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన యొక్క స్థానాన్ని ఆయన్నే తిరిగి భర్తీ చేసుకోవాలి తప్ప ఎవరు కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. ఆయనలాగా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ, ఒక సినిమా ప్రముఖుడిగా ఉంటూ చేయాల్సిన పనులన్నీ కూడా రాజకీయ పరంగా చేస్తూ, సినిమాల పరంగా చేస్తూ, సాధారణ ప్రజలకు చేసినటువంటి సేవల పట్ల ఎవ్వరు కూడా ఆ విధంగా చెయ్యలేరు అని 100% చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు ఎందుకు నమోదైంది? దట్టు తమిళనాడులో, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో జరిగింది. అయితే రీసెంట్ టైంలో మనం వింటున్నాం, తమిళనాడులో కూడా బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీని కూడా అక్కడ వ్యాప్తి చెందించడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా అంటున్నారు. ఎందుకోసం అంటే ఆయన కొన్ని మీటింగ్స్కి అక్కడ వెళ్ళడం కావచ్చు, అటెండ్ కావడం కావచ్చు, వాటిని ఉదాహరణగా తీసుకొని వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా రీసెంట్గా మదురైలో జరిగినటువంటి ఒక ఆధ్యాత్మిక సదస్సుకి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఓకే. అయితే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఏం రాస్తుంది అంటే, ఆల్రెడీ ఆ ఒక సదస్సుకి మేము కొన్ని ఆంక్షలు విధించాము, అయినప్పటికీ కూడా ఆ ఆంక్షల్ని ఉల్లంఘించి మరి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆల్రెడీ ఆ సదస్సుకు ఓన్లీ మీరు ఆధ్యాత్మిక సదస్సు అన్నారు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మాట్లాడాలి, దేవుడి పరంగా ఆధ్యాత్మికమైనటువంటి ఏది ప్రసంగాలు చేసుకుంటారో అవే ఉండాలి తప్ప మిగతా ఏవి కూడా ఉండదని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు నుంచి వాళ్ళు ఒక ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక ఆంక్షల్ని ఉల్లంఘించారని చెప్పేసి అందులో క్లియర్గా రాసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హిందువులందరూ కూడా ఏకదాటి మీద ఉండాలని చెప్పేసి, అందరం కూడా మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి, అందరం కూడా అంటే మన గుడ్ల మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనందరం కూడా ఏకదాటి మీద ఉండాలని చెప్పారు. సో అందులో ఏమాత్రం కూడా తప్పు లేదనేది ఖచ్చితంగా మా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, చాలామంది ఇతర మతస్థులు హిందూ దేవాలయాల మీద కావచ్చు, దేవతల మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, బయట ఎక్కడ కనిపించినా కూడా కనీసం ర్యాపిడో, ఒక హిందూ నడిపిస్తున్నటువంటి ర్యాపిడోని ముస్లిం అమ్మాయి కిందని చెప్పేసి కూడా ర్యాపిడో అబ్బాయిని కూడా కొట్టినటువంటి దాఖలాలు మనం ప్రజెంట్ జనరేషన్లో చూస్తూ ఉన్నాం. మరి హిందువులని ఇంత కించపరుస్తూ, ఇంత నీచంగా, ఇంత దౌర్భాగ్యంగా కొడుతున్నటువంటి ఈ సమాజంలో మరి హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఒక మనీని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఎందుకు ఉపయోగించాలి? హిందువులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి అందులో మాట్లాడిన మాటలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఖచ్చితంగా ఏదైనా తప్పు ఉందంటే అది అక్కడటువంటి ప్రభుత్వం ఆలోచించే తీరులో తప్పు ఉందని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ యొక్క రీజన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మాత్రం క్రిమినల్ కేసుని నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ యొక్క సదస్సు యొక్క ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో, యాజమాన్యం ఉన్నారో, వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేశారు. ఎంత కేసు నమోదు చేసినా ప్రజలనే వాళ్ళు ఊరుకోరు. ప్రజలే ఎన్నుకుంటేనే గవర్నమెంట్స్ వస్తాయి, ప్రజలు ఆలోచిస్తేనే పలానా పార్టీ రావాలి, పలానా పార్టీకి ఓటేస్తేనే అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలరు. ఒక్క 2-3 రోజుల్లో గద్దె ఎక్కిస్తారు, 2-3 రోజుల్లో గద్దెని కూడా దిగే విధంగా చేస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఈ క్రిమినల్ కేసు అనేది ఖచ్చితంగా ముందుకెళ్ళదు, ఖచ్చితంగా కొట్టేస్తారు. ప్రజలు దానికి ఒక ప్రతీకగా, సాక్షులుగా నిలుస్తారు.